ఆచి చికెన్ మసాలా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనల తీవ్ర ఉల్లంఘనల కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది. ఏప్రిల్ 24, 2026 నుండి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ఖాతాదారుల ప్రయోజనాలను దెబ్బతీసేలా బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్నాయని, కేవైసీ లోపాలు, ఇతర నిబంధనల్ని పాటించకపోవడం వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై ఎలాంటి బ్యాంకింగ్ సేవల్ని నిర్వహించకూడదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతాదారులు తమ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు, కానీ కొత్త డిపాజిట్లు చేయలేరు. జనవరి 2024లోనే ఆర్బీఐ కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని నిలిపివేసింది. మార్చి 15, 2024 తర్వాత డిపాజిట్లను కూడా నిలిపివేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనల తీవ్ర ఉల్లంఘనల కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది. ఏప్రిల్ 24, 2026 నుండి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ఖాతాదారుల ప్రయోజనాల్ని దెబ్బతీసేలా బ్యాంక్ కార్యకలాపాలు సాగుతున్నాయని, కేవైసీ లోపాలు, ఇతర నిబంధనల్ని పాటించకపోవడం వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై ఎలాంటి బ్యాంకింగ్ సేవల్ని నిర్వహించకూడదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతాదారులు తమ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు, కానీ కొత్త డిపాజిట్లు చేయలేరు. జనవరి 2024లోనే ఆర్బీఐ కొత్త కస్టమర్లను చేర్చుకోను 2024 తర్వాత డిపాజిట్లను కూడా నిలిపివేసింది.